జాబా, లాంగ్ సిట్టింగ్ జాబా, ఓవర్ వెయిటా, ప్రెగ్నెన్సీయా, లేకుంటే ఫ్యామిలీ హిస్టరీ. సో ఫస్ట్ మనం ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం. ఓకే, సపోజ్ మీ లాంగ్ స్టాండింగ్ ఉందండి. సో ఇప్పుడు మీకు తెలుసు దీనివల్ల ఇది వచ్చిందంటే కొద్దిగా మధ్యలో కూర్చోవడము, మళ్ళీ ఆ జాబ్లో లైక్ ఇఫ్ యూఆర్ సపోజ్ టీచర్ అనుకోండి, చెప్పుతూ అంటే ఒక 10 minutes 15 minutes మళ్ళీ కూర్చొని చెప్పడం కానీ లెక్చర్ కంటిన్యూ చేయడం, లేక మధ్యలో నిలబడడం, అలా చేయడం చాలా ఇంపార్టెంట్. చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ మీరు చేయాల్సింది. ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 2-3 kids, డోంట్ కన్సిడర్ ఫర్ మోర్ అన్నట్టు. లేకుంటే ఒకవేళ ఉన్నా కానీ ఆ టైంలో కొద్దిగా ప్రికాషన్స్, స్టాకింగ్స్ వాడడం. థర్డ్ ఏంటంటే రెగ్యులర్గా స్టాకింగ్స్. ఓకే, ఎందుకు చేయించుకున్నారు, మీ జాబ్ అలానే ఉంది, ఇప్పుడు మనం జాబ్ అయితే మానేయలేము. సో జాబ్కి వెళ్ళినప్పుడు స్టాకింగ్స్ వాడడం యాజ్ ఎ ప్రివెంటివ్గా, మళ్ళీ రాకుండా. క్యూరేటివ్ అయితే ఇది చాలా పేషెంట్ ఏంటంటే ఇంకెన్ని రోజులు వాడాలి, కానీ మీ జాబ్ అలా ఉంది కాబట్టి ఫ్యూచర్లో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చిన తర్వాత మనం యూజువల్లీ అందరికి తెలుసు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో మనం మళ్ళీ మీరు రాకుండా చేస్తున్నారు. ఇది మీరు వచ్చిన ట్రీట్మెంట్ ఒకసారి, ఎందుకంటే చాలా పేషెంట్స్ నేను ఇంత ఖర్చు పెట్టాను, చేయించుకున్నాను, ఇక మళ్ళీ రావద్దు అని ఉంటుంది. కానీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ లాంగ్ స్టాండింగ్ జాబ్, మనం అది మానేయలేము. మీరు వెళ్తున్నారు డైలీ స్టాండింగ్ ఉంటున్నారు 8 hours 9 hours మీ జాబ్లో. సో అలాంటి టైంలో అది రాకుంటే ఎలా ఉంటుంది, వచ్చే అవకాశాలు. సో ప్రివెంటివ్గా మనం స్టాకింగ్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉండేది, జీన్స్ ఫ్యామిలీని మనం మార్చలేము. సో దోస్ ఆర్ అన్అవాయిడబుల్. సో వాళ్ళకి ఇక మనం హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు ప్రివెంటివ్ సాక్స్ వాడడం కానీ మనం తీసుకునే డైట్లో మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ ఆఫ్ వాటర్, రిడక్షన్ ఆఫ్ సాల్ట్, అంటే బ్లడ్ థిక్ అవ్వకుండా అలాంటి పదార్థాలు మనం తీసుకోవడం. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటివి ఉంటే పుండ్లు పడకుండా అది చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది ప్లస్ వారికోస్ వెయిన్స్ ఉందంటే పుండ్లు పడే అవకాశాలు, పుండ్లు పడ్డాక మానకపోవడం, ఇవన్నీ. రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్, వెయిట్ కంట్రోల్, అంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారంటే తగ్గడము, లేకుంటే లీన్ అని తిని ఉంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూడండి. ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ అవి మార్నింగ్ ఉండాలి. ఇవన్నీ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ అర్లీ స్టేజ్లో ఉంటే మనం ఫర్దర్ కూడా ప్రోగ్రెస్ అవ్వకపోవచ్చు. సో మనకి అదర్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి, అవి జనరల్గా ఏంటంటే ఒకసారి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం ఏదైనా చేస్తే అది మిగతా బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదే ప్రాబ్లం మనకి వెరికోస్ వెయిన్స్లో కూడా ఉందా, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే రిమైనింగ్ బాడీ పార్ట్స్? ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ కదా, బ్లడ్ అంతా బాడీ స్ప్రెడ్. ఒకవేళ సపోజ్ పుండు ఉంది, ఇన్ఫెక్ట్ అయ్యింది, ఆ చోటు ఉంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ ఆ బ్లడ్ నుంచి లోపల నుంచి బాడీ అంతా వెళ్ళి సెప్టిక్ అయ్యే అవకాశాలు ఉంది, కిడ్నీకి కానీ లివర్కు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంది. సో అది క్లాట్స్ ఫామ్ అయినప్పుడు మనం నడుస్తాము, కొద్దిగా నొప్పి ఉన్నా కానీ కొందరు ఏంటంటే పర్వాలేదు టాలరేట్ చేసుకుంటా మనం నడుస్తాం. సో క్లాట్స్ నడిచినప్పుడు కదిలి బ్రేక్ అయ్యి పైకి పోవడం, డివిటీ, సో ఇలాంటి రిస్క్ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయడం అంటే ఏ స్టేజ్లో ఉంది, మనం ఎంతవరకు నెగ్లెక్ట్ చేస్తున్నాము, ఏదైనా కానీ హెల్త్ రిలేటెడ్ కాబట్టి మనం బాడీలో చిన్న డిసీజ్ ఉన్నా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇట్ కెన్ హ్యావ్ లైక్ బాడీ మీద దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మనం దీన్ని నెగ్లెక్ట్ చేయాలంటే లేదు, కానీ మనం అవగాహన ఉండి ఏ స్టేజ్లో ఉన్నాం, ప్రివెంట్ ఎలా చేసుకోవాలి, లేకుంటే ఉంటే ఒకవేళ పెరగకుంటే ఎలా చూసుకోవాలి, ఇవన్నీ అయితే ప్రికాషన్స్ మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఉన్నా కానీ రెగ్యులర్ స్కానింగ్ చేసుకొని ఆ స్టేజ్ పెరుగుతుంది. ఎందుకంటే వారికోస్ వెయిన్స్ బయట కనపడడమే కాదు, లోపల కూడా ఉండొచ్చు. ఇట్స్ లైక్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. పైన ఎంత కనపడుతుంది, నీళ్ళ లోపల ఐస్బర్గ్ ఎంత ఉందో మనకు తెలియదు. సో మనకు స్కానింగ్ చేసినప్పుడు మనకు యాక్చువల్ గా డెఫినెట్ గా ఇప్పుడు జస్ట్ సర్టన్ పార్ట్ ఇస్ ప్రొజెక్టింగ్ అవుట్, స్కిన్ కింద కనపడుతుంది, కానీ లోపల ఎంత ఉందో వారికోస్ వెయిన్స్ మనకు తెలియదు. అందుకే డాప్లర్ స్కానింగ్ చేసుకొని పెరుగుతుందా అది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మీరు ఇప్పుడు చెప్తున్న సర్జరీస్ లేదా లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ అడ్వాన్స్డ్ ఇది టు క్యూర్ ద డిసీజ్. ఇవి కాకుండా మనకి మార్కెట్లో జనరల్గా కొన్ని మెడిసిన్స్ అంటే క్రీమ్స్ అని, టాబ్లెట్స్ అని, సో ఓన్లీ వితౌట్ ఎనీ సర్జరీస్ వాటితో అవసరం లేకుండా ఈ క్రీమ్స్ వాడితే తగ్గిపోతుందండి. అవి ఎంతవరకు రిలయబుల్? మనం అలోపతి మెడికల్లో, సర్జికల్లో మెడిసిన్స్ ఆర్ నాట్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ వారికోస్ వెయిన్స్. ఓకే, ఈ మెడిసిన్స్ ఏంటంటే జస్ట్ టెంపరీగా రిలీఫ్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మీకు హెడేక్ ఉంది, పైనుంచి జెండు బాంబు రాస్తే మనం కొద్దిగా టెంపరీగా రిలీఫ్ ఉంటుంది లోపల, కానీ హెడేక్ రావడానికి అంటే టెంపరీ హెడేక్ అయింది, మనకి ఏదో ఫుడ్ సరిగ్గా తినక లేకుంటే ఎండలో ఎక్కువైనప్పుడు హెడేక్ అవుతే తగ్గిపోవచ్చు కొద్దిగా రెస్ట్ తీసుకుంటే. సపోజ్ వేరే ఏమైనా ప్రాబ్లం యాక్చువల్ ఉందనుకోండి, లోపల బ్రెయిన్లో ఒక గడ్డనే ఉంది, లేకుంటే బ్రెయిన్ ట్యూమర్ లాంటి ఏదో ఒకటి ఉంది, రెగ్యులర్గా హెడేక్ వస్తుంది అనుకోండి, మనం జస్ట్ టెంపరీగా రిలీఫ్ అయితే జెండు బాంబు తోటి వస్తుంది, కానీ క్యూర్ కాదు కదా లోపల ఉన్న గడ్డ. సో అది చాలా
చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే వారికోజ్ వెయిన్స్ పైనుంచి క్రీమ్స్ పెడితే పోదు, లోపల బ్లడ్ సర్క్యులేషన్ కవాటాలు ఎలా క్యూర్ అవుతాయి? మీకు పైనుంచి క్రీమ్ రాస్తున్నారు కాబట్టి కొద్దిగా ఆ రిలీఫ్ ఉంటుంది మనకు టెంపరీగా, మనకు అక్కడ స్కిన్ నంబ్ అయిపోయి మనకు రిలీఫ్ ఉంటుంది, కానీ లోపల రూట్ కాజ్ క్యూర్ కాదు. ఇప్పుడు పుండు పడ్డది అనుకోండి, పైనుంచి ఆయింట్మెంట్ పెడితే రిలీఫ్ ఉండదు, కానీ వారికోజ్ వెయిన్స్ లో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పడుతుంది కదా. లోపల వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు మనం క్యూర్, ఎందుకంటే మనం వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎ టెంపరీ సొల్యూషన్, వీ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్. నేను చెప్పేది కూడా ఇప్పుడు మనం పర్మనెంట్ క్యూర్ కావాలి. ఏదో టెంపరీగా 3 months బాగుండి మళ్ళీ కొన్ని రోజుల్లో మళ్ళీ పుండు పడితే ఓకే పర్వాలేదంటే దెన్ యూ కంటిన్యూ. సో వారికోజ్ వెయిన్స్తో పాటు కొంచెం సిమిలర్ ఉండే వారికోసిల్ కూడా, సో రెండింటికి ఆ డిఫరెన్స్ తెలియదు చాలా మందికి. అంటే రెండు సిమిలరా లేకపోతే అది డిఫరెంట్ ఇది డిఫరెంట్, అసలు ఏంటి వారికోసిల్కి వారికోస్ వెయిన్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో వారికోస్ వెయిన్స్తో ప్రాబ్లమే, రెండు వెయిన్స్తో ఉన్న ప్రాబ్లమే. ఓన్లీ వారికోస్ వెయిన్స్ అంటే పొంగిపోయిన నరాలు కాళ్ళల్లో, ఇది వారికోసిల్ అంటే పొంగిపోయిన నరాలు బీజాల చుట్టుపక్కల, టెస్టిస్ సరౌండింగ్ ఇన్ ద స్క్రోటమ్. సో అదే పాథాలజీ, అదే ప్రాబ్లము. ఇందులో కూడా వెయిన్స్లో కవాటాలు వీక్ అయిపోయినందువల్లనే బ్లడ్ అక్కడ టెస్టిస్ చుట్టుపక్కల ఉండిపోయి చెడిపోయిన రక్తమే కాళ్ళల్లో ఎలా ఉందో వారికోస్ వెయిన్స్లో, వారికోసిల్లో చెడిపోయిన రక్తం టెస్టిస్ చుట్టుపక్కల ఉండి టెస్టిస్కి సరిగ్గా హెల్తీ బ్లడ్ దొరకక టెస్టిస్ ఫంక్షన్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అది సేమ్ ప్యాథాలజీ కానీ లొకేషన్ డిఫరెంట్ అన్నట్టు. సో కొందరికి వారికోసిల్ ఉన్న వాళ్ళకు వారికోస్ వెయిన్స్ కూడా ఉండొచ్చు, వారికోస్ వెయిన్స్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు వారికోసిల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు మనం గమనించము, మేబీ బికాస్ ప్రైవేట్ పార్ట్ రిలేటెడ్ మేల్స్ మనకి కొద్దిగా షై ఫీల్ అదే స్టేజ్లో ఐడెంటిఫై కాకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వారికోసిల్ కొద్దిగా యంగ్ ఏజ్లో వస్తుంది, లైక్ 15 to 25. సో వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఆ ఏజ్లో వాళ్ళు మ్యాచ్యూర్ కూడా అంతా ఉండదు. పేరెంట్స్ చెప్పన్నా లేకుంటే ఫ్రెండ్స్కి చెప్పినా కానీ వాళ్ళు దే క్యాన్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్ అని కొద్దిగా షై ఫీల్ కొద్దిగా లేట్లో కూడా ఐడెంటిఫై అవుతుంది. దీని గురించి అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్ వారికోసిల్ గురించి. సో వారికోసిల్ ఓన్లీ బీజాల చుట్టుపక్కల మేల్స్ మాత్రమే ఉండదు డెఫినెట్లీ, బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు టెస్టిస్ కాబట్టి మేల్స్ ఓన్లీ. కానీ వారికోస్ వెయిన్స్ అయితే ఫీమేల్స్కి రావచ్చు, మేల్స్కి రావచ్చు. సో మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ఇది సేమ్ అంటే వారికోసిల్ మేల్ లైన్లో ఉందో ఫీమేల్లో కూడా ఒక కండిషన్ ఉంటుంది, బట్ ఓవరీస్ కానీ యూట్రస్ చుట్టుపక్కల దానికి మనం పెల్విస్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం. అది డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్, కొద్దిగా అన్కామన్. అంటే వారికోసిల్ ఉన్నంత కామన్ ప్రాబ్లం కాదు పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్. సో మేల్స్లో పర్టికులర్గా వారికోసిల్ రావడానికి రీజన్స్ ఏమంటే సేమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వారికోస్ వెయిన్స్కి ఎలా ఉన్నాయో అవే రీజన్స్ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు ఏంటంటే యంగ్ ఏజ్లో రావడానికి కారణం ఏంటంటే ఎట్లా మనం మ్యాచ్యూరిటీ అటెండ్ అవుతుందో మేల్స్లో మనకి టెస్టిస్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడము, ప్లస్ ముస్టాచెస్ బియర్డ్ కొద్ది ఆ స్టేజ్ 13, 11, 12, 13 ఆ ఏజ్లో టెస్టిస్కి బ్లడ్ మనకి టెస్టిస్ ఫంక్షన్స్ యాక్చువల్లీ స్పర్మ్ ప్రొడ్యూస్ చేయడము, హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం ఆ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి బ్లడ్ కూడా టెస్టిస్కు ఎక్కువగా అవసరం ఉంటుంది, బికాస్ ఇట్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ యాక్చువల్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే గష్ ఆఫ్ బ్లడ్ వస్తుంది టెస్టిస్కు. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కొందరు పేషెంట్స్లో ఈ వెయిన్స్లో కవాటాలు వీక్ ఉన్నందుకు అంత వచ్చిన బ్లడ్ తట్టుకోలేక ఆ కవాటాలు ఫెయిల్ అయ్యి వారికోసిల్ స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇడియోపాథిక్, అంటే మనకి ఈ పర్టికులర్ రీజను స్టాండింగ్ జాబ్ లాగా మనం వారికోస్ వెయిన్స్కి ఎలా మాట్లాడుకుంటే అది ఇక్కడ ఉండకపోవచ్చు. వాళ్ళ కవాటాలు అంటే బాడీలోనే వెయిన్స్ వీక్ ఉన్నందుకు ఇది స్టార్ట్ అవ్వచ్చు. అదర్ రీజన్స్ ఏంటంటే కొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుంటే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ అవ్వడం, దెబ్బ తాకడం. ఈ యంగ్ ఏజ్లో మనం క్రికెట్ అటు ఇటు ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా కాలు తగలడం, దెబ్బ తాకడము టెస్టిస్కు, ఆ రీజన్ ఉండొచ్చు. ఇప్పుడు చాలా పేషెంట్ మన దగ్గర కూడా వచ్చినప్పుడు నేను చెట్టు మీద నుంచి పడ్డాను చిన్నప్పుడు, లేకుంటే ఏదో స్పోర్ట్స్ ఆడేటప్పుడు దెబ్బ తాకింది, అప్పుడు చాలా ఎక్కువ తాకింది, అప్పుడు నాకు కనపడలేదు కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనపడుతుంది, ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదొక రీజన్ ఉండొచ్చు, దెబ్బ తాకడం, ఇంజురీ, ఇన్ఫెక్షన్. మోస్ట్ ఆఫ్ చాలా ఏంటంటే మనకి కారణం ఏమి దొరకదు ఇడియోపాథిక్, వాళ్ళ బాడీ ఆ కవాటాలు వీక్ ఉన్నందువల్ల ఇది రావడం.